మాట్లాడతాడని నేను అనుకుంటున్నా. లేదు పోయాడు అంటే డైరెక్ట్ గా తెగించేసినట్టు, సెంట్రల్ తో గొడవకి దిగినట్టు. అంటే జాతీయ పార్టీ గతంలో కూడా ఒక మాట అన్నట్టున్నారు, జాతీయ పార్టీ కూడా చేతులు అట్లాగే అంటున్నారు. కానీ నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు దూషించలేదు. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెమ్మన్నాడే తప్పించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు తిట్టలేదు. నరేంద్ర మోడీని ఎట్లా, బీజేపీని స్వయంగా జగన్ నోట్లో నుంచి ఒక్కసారి కూడా బీజేపీని ఎట్లా మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ రోజు వరకు బీజేపీని తను ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన బీజేపీని గాని నరేంద్ర మోడీని గాని ఒక్క కామెంట్ కూడా చేయలే అతను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల ఏ రోజు కూడా. ఈవెన్ ఈ హోదా గురించి కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి తప్పదు, వాళ్ళకున్న బలాబలాల రీత్యా అని చెప్పారు తప్పి. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకపోవచ్చు, లేదా బాబు ఇట్లా తెచ్చాడు అని ఏమన్నా చెప్పచ్చు. మేనిఫెస్టో కీలకం కాబోతుందా ఈ సభలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ సూపర్ 6 హామీలు, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏదో మహిళల కోసం అని చెప్పి అనౌన్స్మెంట్లు, పీసీ డిక్లరేషన్ ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఈయన ఏం చెప్తాడు అన్నటువంటిది ఖచ్చితంగా ఆసక్తికరమైన. పింఛన్లు అది ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రకటించేశారు కదా ఒక రకంగా. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ 3 మూకమ్మడి దాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. దానికి సంబంధించి బీజేపీని తక్కువ విమర్శించిన వీళ్ళ మీద